సహించగలుగుతున్నామా? ఇతరులను ప్రేమించగలుగుతున్నామా? మనలో మార్పు వచ్చిందా? నిజంగా దేవుడు కోరుకున్న మార్పు ఇంకా మనలో రానట్టుగానే ఉంది కదా. క్రైస్తవ్యంలో రాలేదండి. కానీ దేవుడు కోరుకునే మార్పు మన జీవితంలో రావాలి. యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఎలా జీవించాడు, ఆయన ఎలా స్ఫూర్తిగా ఉన్నాడు మనకు. ఒక మాట చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి మనం చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అన్నాడు. యేసుక్రీస్తుల వారు జీవించాడు, జీవించి తను మాదిరిగా ఉంచిపోయాడట మనకు. మనము కూడా తన అడుగు జాడల యందు నడుచుకున్న వలనని తను జీవించి చూపెట్టి వెళ్ళిపోయాడు. నిజంగా మనకు అంత కష్టమా అండి? ఎందుకంటే ఒక రోడ్డు వేసి వెళ్ళిపోయాడు. ఆ రోడ్డు మీద ప్రయాణం చేయటం మన కష్టమా? రోడ్డు వేయటం కష్టం, కానీ ఆ రోడ్డు మీద ప్రయాణం చేయటం ఈజీయే కదా. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు పాపుల మధ్య తిరుగుతూ పాపము ఉన్న చోటనే ఉండి పాపలోకములోనే పుట్టి మనకు లాంటి శరీరమే ధరించుకొని తను బాధపడి కష్టపడి ఇబ్బంది పడి కన్నీళ్లతో భక్తితో ఉంటూ ఆయన జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టి వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? తన అడుగు జాడల యందు మనల్ని నడుచుకోమంటున్నాడు. ఇది ఆయన కష్టం అండి. ఆయన జీవితాన్ని చూచి ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా పెట్టుకొని క్రైస్తవుడు నీ జీవితాన్ని కొనసాగించు అని చెప్తున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవుడు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాడా? పరిశుద్ధుని మాటలను స్ఫూర్తిగా తీసుకుంటున్నాడా? ఇంకేమంటున్నాడో చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. నిజంగా ఆయన పాపము చేయలేదటండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నోట ఏ కపటము లేదట. 23వ వచనం, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపకై ఉన్నాడట. నిజంగా ఆయన జీవితం చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆయన దూషించారు, ఆయన తిట్టారు, ఆయన మీద ఉమ్మివేశారు, ఆయన కొట్టారు, కానీ తిరిగి ఆయన దూషించలేదు, తిరిగి కొట్టలేదు. ఏంటండి ఆయన జీవితం? ఈరోజు ఆయన జీవితం మనకు మాదిరి కాదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన జీవితం మనకు మాదిరి.